హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, రపారపా రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, పుష్ప సినిమా వచ్చింది, దేశాన్నంతా ఊపింది, వెళ్ళిపోయింది, కానీ పుష్ప డైలాగులు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊపుతున్నట్టు కనపడుతున్నాయి. ఏంటి ఫస్ట్ కామెంట్ ఏంటి? మొత్తం ఎపిసోడ్ మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా. అంటే అల్టిమేట్ గా ఒక మూవీ సరే మీరు ఎంత వైలెన్స్ చూపించినా, ఎంతమందిని చంపినా, చివరికి వచ్చేటప్పటికి అన్యాయం మీద న్యాయం గెలవాలి, అవినీతి మీద నీతి గెలవాలి, మంచి మీద చెడు మీద మంచి గెలవాలి. అల్టిమేట్ గా ఓవరాల్ కాన్సెప్ట్ అదే కదా. అధర్మం మీద ధర్మం గెలవాలి, అంతే. దట్స్ ఆల్. అధర్మం మీద ధర్మం గెలిచి తీరాలి ఫైనల్ గా వచ్చేటప్పటికి. అయితే రప్పరప్ప కామెంట్ల మీద, లేకపోతే పుష్ప 2 సినిమా మీద, సినిమా డైలాగుల మీద నేను స్పందించే ముందుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఇలాంటి కామెంట్స్ ని ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితిని, దాని మీద డిస్కషన్ జరగాల్సినటువంటి, ఎందుకు మనం మాట్లాడాల్సిన పరిస్థితి మీద కూడా ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుందని అయితే భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నరసింహారావు గారు, నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు. మనం అంటే మనకి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ పోస్ట్ కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవులు కానీ, ప్రజాప్రతినిధులుగా కానీ మనం ఏం లేవు. మన బాధ్యతాయుతమైనటువంటి పౌరులు. ఓకే, సిటిజన్స్. ఇప్పుడు నేను కానీ మీరు కానీ చేసినటువంటి తప్పుల్ని లీగల్ ఫ్రేమ్వర్క్ లో పెట్టి, నేను కానీ మీరు కానీ చేయబోతున్నటువంటి తప్పుల్ని, చేస్తున్న తప్పుల్ని, చేసిన తప్పుల్ని ఇల్లీగలో, ఇంప్రాపరో, లేకపోతే సంఘ వ్యతిరేకమైన శక్తిలో, ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా క్రోడీకరించి దాన్ని చట్టం ముందు నిలబెట్టి మనల్ని శిక్ష వేయించి సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత చట్టం ప్రకారం మీ మీద, నా మీద లేదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ గా సమాజం బాగుండాలని కోరుకుందాం మనం. కానీ ఇప్పుడు ఎవరైనా మీడియాలో తప్పు చేసి తప్పుడు వార్త రాస్తే నరసింహారావు గారి దగ్గరకు వచ్చి మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్, లేకపోతే మీరు దీని మీద స్పందిస్తారా, మీకు బాధ్యత లేదని అడగరుగా మిమ్మల్ని ఎవరు. లేకపోతే నిన్న ఒక పాపని తెలుగుదేశం నాయకులు 16 మంది నాయకులు కలిసి రేప్ చేస్తే జడా శ్రవణ్ కుమార్ నుంచి మీరేం పని చేస్తున్నారని అని అడగరుగా నిన్న ఎవరు. అడిగేది ఎవరిని? అనితాని అడుగుతారు, పవన్ కళ్యాణ్ అడుగుతారు, చంద్రబాబు నాయుడుని అడుగుతారు, నారా లోకేష్ అడుగుతారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ నలుగురు కూడా, లేకపోతే వీళ్ళ నలుగురితో పాటు 164 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తోటి, అధికారంతో పనిచేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత, ప్రజల్లో నేర ప్రవృత్తి పెరగకుండా చూడాల్సిన బాధ్యత. మీరు కానీ నేను కానీ సామాన్యులు ఎవరైనా కామన్ మ్యాన్లు తప్పులు చేస్తే దాన్ని చట్టం ప్రకారం నిరూపించి సమాజాన్ని పర్ఫెక్ట్ గా పెట్టాల్సినటువంటి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని 4 పాదాలు నడిపించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అధికారంలో ఉన్న వాళ్ళకు. అధికారంలో ఉన్న వాళ్ళకు. మరి అధికారంలో ఉన్న వాళ్ళు రోజుకొక మర్డర్ చేసి, రోజుకొక వ్యక్తిని ఇల్లీగల్ గా లోపలేసి 2001లో, 2003లో, 2021లో, 2022లో జరిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేసి ఊళ్ళోని ఖాళీ చేపించి, ప్రజాస్వామ్య హక్కుల్ని హరించి, ఎక్కడ కనపడితే అక్కడ రోడ్ల మీద అడ్డంగా గొడ్డలతో నరికే పరిస్థితిని, సంస్కృతిని, ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపిస్తూ రోడ్డు మీద మీరు ఎక్కడ కనపడినా మిమ్మల్ని కట్రాయిలతోటి ఊరేగిస్తానని చెప్పి అదే పనిని ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తుల దగ్గర రప్పరప్ప లాంగ్వేజ్ మాట్లాడితే కరెక్టా తప్ప అంటున్నాను. ఆబ్వియస్లీ మీరు చెప్తున్న సీక్వెన్స్ అంతా చూస్తే కరెక్టే కదా అనిపిస్తుంది. రప్పరప్ప లాంగ్వేజ్ మీరో నేనో మాట్లాడితే ఆ లాంగ్వేజ్ ఇలా మాట్లాడకూడదని మనల్ని తీసుకెళ్లి లోపలేయాల్సింది ప్రభుత్వ పాలకులు. రప్పరప్ప లాంగ్వేజ్ మీరు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు సృష్టించి, ఆ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులన్నీ హరిస్తాము, రోడ్ల మీద కట్రాయిలతోటి ఊరేగిస్తాము, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఏం చేస్తామో చూపిస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్న అధికారుల దగ్గర రప్పరప్ప లాంగ్వేజ్ మీరు నేను ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అంటున్నాను. సో రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళే మాట్లాడి వేరే వాళ్ళు మాట్లాడొద్దు అంటే ఎలా అనేది కదా పాయింట్.
నేను అనేది ఏంటంటే ఇది వైస్ వర్సా అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, నరసింహరావు మాట్లాడినా, జడా శ్రవణ్ కుమార్ మాట్లాడినా అది ఖండించాల్సిన అంశమే, అందులో డౌటే లేదు. సమాజం అంతా కూడా బాగుండాలని మనం కోరుకుందాం. అరే సమాజం అంతా బాగుండాలని చూడాల్సినటువంటి వాళ్లే అవినీతిగా, ఇల్లీగల్ గా, ఇంప్రాపర్ గా ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని చేతుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని వ్యవస్థలన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వ్యవస్థల మొత్తాన్ని డబ్బులతోటి అధికారంతో మేనేజ్ చేస్తుంటే మీరు నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకోవటం చేతకాంతనం అవుతుందా అది, లేకపోతే ఇంకేమవుద్ది? ఓకే ఓకే. సో కాబట్టి నేను ప్రాథమికంగా రపరప లాంగ్వేజో లేకపోతే తగ్గేదేలే అనే సినిమా డైలాగులో ఇది ఇట్ ఇండికేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక హింసాత్మకమైనటువంటి పరిపాలనని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రపరప పరిపాలన అనే మాట సమర్థిస్తున్నానని కామెంట్ చేసిన తర్వాత ఈ కామెంట్ నుంచి నెటిజన్స్ కానీ సామాన్యులు కానీ ఎందుకు వ్యతిరేకత రావటం లేదు? ఎందుకు వ్యతిరేకత రావటం లేదంటే దీన్ని నిలువరించాల్సినటువంటి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఓకే, ప్రభుత్వ వైపు నుంచి ఆపే ప్రయత్నం జరగట్లా, ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, సీక్వెన్స్ ని అర్థం చేసుకున్నాం. నాకు తెలిసి పల్నాడులో నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకులు పెట్టినటువంటి సభకి కొన్ని లక్షల మంది తరలొచ్చారు. ఓకేనా? లక్షల మంది తరలొచ్చినప్పుడు సమహం ఎవరో ఒకళ్ళు ప్లే కార్డ్ పట్టుకొని రప్పా రప్పా అని ప్లే కార్డ్ పట్టుకొని ప్రదర్శించారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ప్లే కార్డ్ పట్టుకొని ప్రదర్శించారు. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఐ లవ్ యూ సానియా మీర్జా అని చాలా మంది ప్రదర్శిస్తారు. ఐ వాంట్ టు మ్యారీ జహీర్ ఖాన్ అని ప్రదర్శిస్తారు. టెన్నిస్ ఆడుతున్నప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు, లేకపోతే ఇంకోటి ఆడుతున్నప్పుడు క్రికెటర్స్ ని నన్ను మ్యారేజ్ చేసుకుంటావా, లేకపోతే ఐ లవ్ యూ అనో ఇంకోటనో రకరకాల ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ ఉంటారు. హౌ కమ్ ది ఆర్గనైజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెట్ ప్లే కార్డ్స్? యూ జస్ట్ టెల్ మీ. ఎవరో ఒక ప్లే కార్డు ప్రదర్శించారు, మీరు దాన్ని ప్రతిపక్ష నాయకుడికి తీసుకెళ్లి ఎలా ఈక్వేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నాను. అదైతే ప్రశ్న తలెత్తుతుంది. లక్షల మంది వచ్చినప్పుడు హీ కాంట్ ప్రివెంట్ కదా. ఒకవేళ అలాంటి పోస్టర్ ఎవరైనా డిస్ప్లే చేస్తే, పోర్ట్రేట్ చేస్తే దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అంతే కదా, ప్రభుత్వం అటువంటి ఆపే బాధ్యత ప్రభుత్వానికి కదా. ప్రభుత్వంలో ఉన్న మీరు జగన్మోహన్ రెడ్డి కాదు కదండి, జగన్మోహన్ రెడ్డి కాదు కదా, చట్టాన్ని మీరు కదా. ఇప్పుడు అట్లా మీరు అసలు అక్కడికి రాకుండా నిలువరించింది మీరు చేయాల్సింది మీరు. అక్కడ హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా చూడాల్సింది పోలీసులు, కూటమి ప్రభుత్వం. అక్కడ ఎవడైనా సరే ప్లే కార్డులు ప్రదర్శిస్తే దానికి బాధ్యత మీరు వహించాలి, పార్టీ వహించదు. ఓకే, కానీ సార్ ఆ ప్లకార్డ్ అక్కడ ప్రదర్శించడానికి ప్రభుత్వం బాధ్యత డెఫినెట్గా అంతే. ప్రభుత్వం అనుమతి లేని కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు అక్కడ ఎవడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడో డెఫినెట్గా ప్రభుత్వం అంతే బాధ్యత, నో డౌట్ అందులో. కానీ ఆ వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ నిన్న మాట్లాడడం తప్పేంటి అని మాట్లాడడం. I have seen all the way. I mean, I'm not here to support Jagan or Chandrababu Naidu. See, when someone displayed a boat, ఒక చిన్న డిస్ప్లే చేసినప్పుడు ఆయన ఒక సినిమా డైలాగు, పుష్ప సినిమాలో డైలాగు డిస్ప్లే చేసినాడు. సినిమా డైలాగ్ ని డిస్ప్లే చేస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా అని అన్నాడు. ఆయనేమి రేపొద్దున నేను అధికారంలోకి వస్తే అందరిని నరికేస్తానో పొడిచేస్తానో అనలేదు కదా. రేపొద్దున రప్పా రప్పా లాంగ్వేజ్ వాడినప్పుడు అది ఏదో సినిమా డైలాగ్ లాగా ఉంది కదా, పుష్ప సినిమాలో డైలాగ్ అనుకుంటా కదా. ఆ పుష్ప సినిమాలో డైలాగ్ ని ఆయన అక్కడ రాసినాడు. అదేమి తప్పు అవుతుంది, అది ఏమి పుష్ప సినిమా డైలాగ్లే కదా రాసింది, అదేమి నాకు అపార్థం చేస్తారేంటి అన్నట్టు మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఒకవేళ అలాంటిది ఏదైనా వ్యాఖ్యల్ని ఆయన సమర్థిస్తే ఖచ్చితంగా అది అందరం ఖండించాల్సిన విషయం, అందులో డౌట్ అయితే ఏం లేదు. నేనేమంటానంటే అసలు అట్లాంటి వ్యాఖ్యలు బయటికి రాకుండా, అలాంటి వ్యాఖ్యలు డిస్ప్లే చేయకుండా నిలువరించాల్సిన నిలువరించకుండా మీరు ఈ రోజున ఆ పార్టీ మీద రపరప లాంగ్వేజ్, లేకపోతే రేపొద్దున ఇది చేస్తాం. మరి మీరు రేపు అధికారంలోకి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగా గన్నవరంలో జరిగిన సభలో డైరీని ఇలా చూపిస్తూ ఒక్కొక్కడిని కడ్రాయిల మీద ఊరేగిస్తాను, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని అని చెప్పిన దాన్నే లాంగ్వేజ్ అంటాం సార్. దాన్ని ఏమన్నా దేవతల లాంగ్వేజ్ అంటామా? దాన్ని ఋషుల లాంగ్వేజ్ అందామా? ఏమందాం చెప్పండి? దాన్ని ఋషుల లాంగ్వేజ్ అందామా?
ఆయన పోనీ అప్పుడేమన్నా ప్రతినిధి కాదంటే ఆయన ఎమ్మెల్సీయో ఏదో అధికార ప్రతినిధిగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉన్నాడు. పార్టీ జనరల్ సెక్రటరీ. He is a general secretary of the party and moreover he holds former educational minister. మరి ఇన్ని పోస్టులు ఉన్నటువంటి అతను తన తోటి కొలీగ్స్ మినిస్టర్స్ ని రోడ్డు మీద నడి రోడ్డు మీద కట్రాయిలతో ఊరేగిస్తానని లక్షల మంది సభలో ప్రసంగించింది ప్రజాస్వామ్యబద్ధమా? అది దేవతల ఆశీర్వాదమా లేకపోతే అది దేవతల లాంగ్వేజా? హౌ కెన్ యూ ఈక్వేట్ అన్నా నువ్వు మనం మాట్లాడింది శుద్ధంగా ఉంటే మిగతా వాళ్ళని మనం ప్రశ్నించవచ్చు. నేను అనుకోవటం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పనులు నరసింహరావు గారు, నేను దుర్మార్గకరం అని అన్న పదం చాలా చిన్న పదం అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు పల్లెటూరులోకి వెళ్ళి చూస్తే ఎలా తయారైంది అంటే పల్లెటూరుల్లో ఈవెన్ రూరల్ ఏరియాస్ లో గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన గ్రామాలు తరలి వెళ్ళిపోతారు. ఇప్పటికీ గ్రామాలకి ఇది 1 year అయినప్పటికీ ఇట్స్ బీయింగ్ కంటిన్యూ టిల్ టుడే. సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కానీ ఏదైనా పథకాలు తీసుకునే విషయంలో కానీ పోలీసులు కేసు పెట్టే విషయంలో కానీ ఫస్ట్ ప్రైమ్ ఆపేసి నువ్వు ఎవడ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఫస్ట్ వాళ్ళు అడుగుతుంది సిఐలు ఎస్ఐలు ఒకటే, తెలుగుదేశమా, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులు అయితే మాత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు, అరెస్టు జరగదు. దీన్ని రాజ్యాంగం అంటామా? డెఫినెట్గా రెడ్ బుక్ రాజ్యాంగమే కదా. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు అవుతుంది? కాదు కదా, ఉండకూడదు కదా అంబేద్కర్ రాజ్యాంగం. అరే ఆల్మోస్ట్ 75% గెలిచిన ఎమ్మెల్యేలు తాలూకా వ్యక్తులే రోడ్ల మీద. ఇప్పుడు నిన్న 16 మంది పాపని 16 మంది ఎంతమంది కలిసి పాపని రేప్ చేశారు. ఈ రోజు వరకు కూటమిలో నాయకులు ఒక్కడెళ్ళి పరామర్శించలేదు. నేను మీ వీడియో చూశాను. మీరు ఒక్క నాయకుడు ఇప్పుడు నేనేమంటా అడుగుతానంటే అనిత గారు ఒక పాపని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేశారు 2020 సంవత్సరంలో డ్యూరింగ్ కరోనా రాజానగరం. కరెక్ట్ గా దిశ పోలీస్ స్టేషన్ దిశ యాక్ట్ పెట్టిన సంవత్సరంలో ఒక నలుగురు కలిసి ఆ పాపని రేప్ చేసి ఆ పాపని ఒక ట్రైబల్ పాపని అక్కడ దళిత పాపని దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిన తర్వాత దాని మీద ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ చేసిన గొడవ మామూలు గొడవ అంతా ఇంత గొడవ ఆ కోర్టులో హైకోర్టులో ఆర్గ్యూ చేసింది నేను, ఆ పాప దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చింది నేను. మేమందరం వెళ్ళిపోయి సంఘాలుగా వెళ్ళిపోయి ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు పాపం చీర కొంగు పైకి ఎగగట్టి అసలు మామూలుగా పోరాటం అంటే ఇంకా హోమ్ మినిస్టర్ ఇప్పుడున్న అనిత గారు తప్ప ఈ సమాజంలో ఇంకొక ఆడపిల్ల లేదన్నట్టుగా ఆవిడ కోసం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్నం లేకుండా నీళ్లు లేకుండా అక్కడికి వెళ్ళి కూర్చొని పోరాటం చేసి కాంపన్సేషన్ కావాలని మీడియాల ముందు కూర్చొని పోలీస్ స్టేషన్ల ముందు కూర్చొని పొద్దున్న లెగిస్తే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మీరు అరే హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మీ ముఖం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ 16 మందిని రేప్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు రేప్ చేసినటువంటి ఆ పాపని ఎందుకు మీరు పరామర్శించలేదు చెప్పండి? ఎవరు పోలా? వెరీ అన్ఫార్చునేట్ సార్, ఒక్కరు పోయి పరామర్శించలేదు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చాలా ఆవేదనతో చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం అధ్యక్షుడు ఒక పాపని రేప్ చేస్తే, ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆమెను మీరు ఎందుకు పరామర్శించలేదు? వై అంటే మీరు వెళితే దానికి ఒక హైప్ వస్తుంది, పవన్ కళ్యాణ్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఈ 16 మంది జరిగింది ఒక హైలైట్ అవుతుంది, అది మళ్ళీ దానికి సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్క రాజకీయ నాయకుల పట్లే లేదు నరసింహరావు గారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాజకీయాల్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేసిన ప్రతి ఒక్కళ్ళ పట్ల ఉంది, అది నా బాధ. 40% ఆఫ్ ఓటింగ్ అందరిపైన రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, అందరిపైన రెడ్ బుక్ రాజ్యాంగం. మోర్ ఓవర్ దళిత పీపుల్ దగ్గర నుంచి. ఎందుకంటే బికాస్ దే కాస్టెడ్ దేర్ ఓట్ టు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అకేషన్. సో వీళ్ళు చేస్తున్నటువంటి మాటలకి చేస్తున్నటువంటి పనులకి ఇస్తున్నటువంటి మాటలకి దేర్ ఇస్ నో కంపారిజన్. ఈ రోజు రాష్ట్రంలో దళిత బిడ్డలు చంపబడుతున్నారు. అరే ఒక పాపను పట్టుకుంటే ఆ పాపని జీవితంలో మరొక ఆడపిల్లని పట్టుకోనీయకుండా చట్టాలను తయారు చేసేస్తాను, కోసేస్తాను, తురిమేస్తాను, నలిపేస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ వీరమల్లి షూటింగ్ లో పడుకున్నాడు అంటున్నా నేను. ఏ వీరమల్లి షూటింగ్ లో ఉన్నావు అంటున్నాను. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే వై యు ఆర్ నాట్ కమింగ్ అవుట్, వై యు ఆర్ నాట్ క్వశ్చనింగ్, నువ్వు వేర్ ఆర్ యూ? అరే
బాధితులకి భరోసా ఎక్కడుంది? బాధితులకు భరోసా ఇవ్వాల్సింది నువ్వే కదా. నువ్వేమో వీరమల్లి షూటింగ్ లో ఒకసారి, బర్త్డే పార్టీల్లో ఒకసారి, లండన్ లో ఒకసారి, మీ అబ్బాయికి స్కూల్ అడ్మిషన్ లో ఒకసారి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేసే పద్ధతి ఉందా? పరిపాలన చేస్తున్నావా? నేను మీ స్టూడియో మన షో స్టార్ట్ చేయడానికి కొద్దిసేపటి ముందు ఒక ట్వీట్ చూసా, ఒక రెస్పాన్స్ చూసా పవన్ కళ్యాణ్ గారిది. ఏంటంటే రపరప లాంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు బయట ఎలా వాడతారు, సినిమా డైలాగులు సినిమా హాల్ గోడల మధ్యనే ఉండాలి తప్ప బయట ఉండడానికి వీల్లేదు, ఇటువంటి వాళ్ళపైన ఇటువంటి సంఘ విద్రోహ శక్తులపైన కఠిన చర్యలు తీసుకొని పోలీసులను ఆదేశించామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది ఆయన దగ్గర నుంచి. మంచిదేనండి, తప్పే ఉంది. అంటే ఈ ప్రకటన ఇంకొంచెం ముందు కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది. 2022, 23, 24లో కూడా ప్రకటనలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తే ఈ మహానుభావుడే ముందు వచ్చి కూర్చుంటాడు స్టేషన్ లో. అరెస్ట్ చేయాల్సింది ఈయన్నే. అర్థకాల జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగులు చెప్పారండి, మరి మనం డ్రామా డైలాగులు చెప్పాం కదా. తొక్కేస్తా అరిక 100 అడుగులు కాదు, పాతాళానికి తొక్కేస్తా జగన్ అని మరి అరిసాం కదా మనం. నా కొడకల్లారా అని చెప్పు తీసాం కదా పార్టీ కార్యాలయంలో. అది పార్లమెంటరీ లాంగ్వేజా సార్? అది పార్లమెంటరీ లాంగ్వేజా? చూసుకుందాం. అది 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 ఒక 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 పార్టీ అధ్యక్షుడు, మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఒక 2 ఎలక్షన్స్లో ప్రధానమంత్రితోటి ముఖ్యమంత్రులతోటి కూర్చొని ఒక రాష్ట్రం యొక్క రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి ఒక 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 పార్టీ అధ్యక్షుడికి సరిపోయే మాటలేనవి. మనం చేస్తేనేమో సంసారమా, మిగతా వాళ్ళు చేస్తేనేమో ఇంకోట. వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు మనం కూడా ఏం మాట్లాడామో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాషని ఈ మాటల్ని ఎవరు సమర్థించరు, నో డౌట్ అబౌట్. ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు వాస్తవంగా నా వెనక ఒక 10 లక్షల మంది జనం కూడా లేరు, లేకపోతే నాకు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేదు. మేము నుంచున్న చోట 2000, 3000, 4000. మాలాంటి ఒక సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగం చేసి బయటకు వచ్చిన మేమే చాలా గౌరవంగా, చాలా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడేటప్పుడు తప్పులేమన్నా దొర్లుతాయేమో, మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని మాట్లాడుతున్నాం. బహుశా అది మా తప్పు అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రజలకు కూడా అలాంటి లాంగ్వేజ్ ఇష్టం ఉండిపోయి ఉండొచ్చు. తొక్కుతా నా కొడక, పాతాళానికి తొక్కుతా అని అనటం, చెప్పులు తీసుకొని నా కొడకలారని మాట్లాడటం, అది పవన్ కళ్యాణ్ గారు లాంటి లాగా మాట్లాడితే బహుశా జనాలకి ఎక్కుతుందేమో నాకు తెలియదు. లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో బట్టలు ఎప్పు తీసి రోడ్ల మీద కొట్టుకుంటా తీసుకెళ్తానని చెప్తే నారా లోకేష్ లాగా మాట్లాడితే అర్థమవుతుందేమో నాకు తెలియదు. లేకపోతే నేనంటూ రేపు అధికారంలోకి వస్తే రపరప నరుగుతాననే పదాలను సమర్థించిన జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడితే బాగుంటుందేమో మాకు తెలియదు. సో వీఆర్ లైక్ దే. సో పొలిటీషియన్స్ గా వీళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరుకున్నాం. కానీ ఎవరు విమర్శించుకోవడానికి అసలు మీ ముగ్గురికి లోకస్ ఎక్కడుంది అంటున్నాను. ఈక్వల్ గా ఉన్నారు, ఎక్కువ కొంతమంది ఎక్కువ, ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళు నేను ఎక్కువేం కాదు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట సమర్థనీయం కాదు, నారా లోకేష్ మాట్లాడిన మాట సమర్థనీయం కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే సమర్థనీయం కాదు. ఎందుకు నేను ఇంతకు ముందు కూడా ఈ పదాలు వాడుతున్నాను అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్ లో జాయిన్ అయ్యారు, నేను సెకండ్ ఇయర్ బీటెక్. నేను మీరు రావటంతోనే విపరీతంగా ర్యాగింగ్ చేస్తున్నాను మిమ్మల్ని. విపరీతంగా ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నాను నన్ను ఎవరో అడిగారు. నేను కూడా ఆ ర్యాగింగ్ చేయించుకొని వచ్చాను. నేను పడిన ట్రామా, నేను పడిన పెయిన్ అండ్ సఫరింగ్ నా జూనియర్ పడొద్దా అన్న. నేను దేర్ ఇస్ ఎ లాజిక్. నన్ను చేశారు ర్యాగింగ్, నేను నిన్ను చేస్తున్నా. ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి? రేపొద్దున మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ లో చేస్తారు. ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి? వన్ షుడ్ టేక్ పాస్. సరే, నాకు జరిగింది అన్యాయం, నేను ఆపేస్తా ఇంతటితో. ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ కాకూడదు. అక్కడ వ్యక్తిత్వం వస్తుంది, అక్కడ చేంజ్ వస్తుంది. అంతేగాని వాట్సాప్ గ్రూపుల్లో తరానికి ఒకడు వస్తాడు, వాడే టార్చ్ బేరర్ అవుతారని నారా లోకేష్ ని మీరు ఐటీడీపీ లోకేష్ వేసుకుంటే నువ్వు టార్చ్ బేరర్ అవ్వవు. టార్చ్ బేరర్ అనేది మన వాట్సాప్ గ్రూపుల్లోను మెసేజెస్ లో ఉండకూడదు. టార్చ్ బేరర్ అనేది ఇక్కడ ఉండాలి, యాక్షన్స్ లో ఉండాలి. కరెక్ట్. అంతేగాని మనం టార్చ్ బేరర్ అనుకొని మన ఐటీటీ మీడియాతో మనం మాట్లాడుకుంటే ఎట్లా? సో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు, మీ పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేశారు.
జగన్మోహన్ రెడ్డి చాలా కార్యక్రమాలు మీకు ఇబ్బందికరంగా చేశారు, జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్యంగా చేశారు, వి ఎండోర్స్డ్ ఇట్ అండ్ వి స్పోక్ అగైన్స్ట్ హిమ్, ప్రజల కోసం పోరాటం చేశాం, ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం, కోర్టులకు వెళ్ళాం, ప్రజాస్వామ్యబద్ధంగా మీ నాన్న అరెస్ట్ అయినప్పుడు మీ నాన్న అరెస్ట్ కోసం మాట్లాడాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అరే పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎలో చేయకపోతే మాట్లాడాం, విశాఖపట్నంలో ఆయన అరెస్ట్ చేస్తుంటే ఆయనకు సపోర్ట్ గా మాట్లాడాం. సో ఇన్ని చేసిన మేము మరలా దీనికి మీరు 1000 మేము చేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి అలా చేశారు కాబట్టి కదా ఆయనకు 11 సీట్లు ఇచ్చి మీకు 164 సీట్లు ఇచ్చింది. మేము అంతకంటే ఎక్కువ చేస్తాము అంటే మేము కళ్ళు మూసుకొని కూర్చోవాలా, మాట్లాడకుండా ఉండాలా? అంతే కదా, అంతే కదా, మేము మాట్లాడుకోకుండా ఉండాలా? అంటే మేము ఆయనకు సపోర్ట్ ఇంతకు ముందు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాలా? ఎవరి కోసం మాట్లాడతామండి? మా చేతి కింద నీళ్లు తాగేవాళ్ళు మీరు 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 డబ్బులు ఇస్తే బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము ఎందుకు మాట్లాడతాం? మీరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు కదా, కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మోస్తున్న ఏబిఎన్ మాట్లాడుతుంది మీకు ఫేవర్ గా, తెలుగుదేశం పార్టీ పదవులు తీసుకుంటున్న TV5 మాట్లాడుతుంది, తెలుగుదేశం పార్టీని దాని ఆశలతోనే బతుకుతున్న మహా టీవీ మాట్లాడుతుంది, ఇంకో టీవీ మాట్లాడుతుంది. మేము మాట్లాడాం కదా. వై షుడ్ బి? బికాస్ ప్రజల కోసం పనిచేసేటువంటి మీడియా వ్యవస్థలు కానీ, ప్రజల కోసం ప్రశ్నించేటువంటి మనలాంటి వాళ్ళం కానీ, మనకి ఒక పార్టీయో ఇంకోటో ఐడియాలతో సంబంధం లేదు. సో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఒక సమానమైనటువంటి బాధ్యత వహించాలి నరసింహరావు గారు, అందులో డౌట్ లేదు. చాలా సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి గారు కొద్దిసేపు క్రితం మాట్లాడారు. నేను షాక్ అయినటువంటి మాట మాట్లాడడం ఏంటి తప్పు, జగన్మోహన్ రెడ్డి నువ్వు తల నరుక్కోవచ్చు కదా, నీ తల తీసేస్తే తప్పేంటి అంటూ మాట్లాడారు. ఆయన తప్పు, ఇప్పుడు స్పీకర్ తప్పు మాట్లాడారా? ఇప్పుడు మనకున్న స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏమైనా తక్కువ మాట్లాడారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అవును, భాషే కదా వాడి, లకారం భాషే కదా మాట్లాడింది. విల్ యూ సపోర్ట్ దట్? అది సాధారణమైనటువంటి దేవతల లాంగ్వేజ్ అది మనం మాట్లాడితేనేమో మనం మాట్లాడిందేమో ప్రజలు అర్థం చేసుకోవాలి. బాధ, ఆక్రోషం. ఎదుటి మాట్లాడింది అయితేనేమో ప్రతీకారం. ఇప్పుడు పొద్దున లెగిస్తే నేను మళ్ళీ చెప్తున్నా, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మీరు ఈ రోజున ఎవ్రీడే లెక్క పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీని తిప్పుతున్నారు. పేజీలో ఎంతమంది పేర్లోని ఆ పేర్లన్నీ తిప్పేస్తున్నారు. ఒక్కొక్క పేర్లు తిప్పుతున్నారు. ఈ ఒక్కొక్క పేరు తిప్పినటువంటి పేరు ఈ పేజీలన్నీ పోవటానికి బహుశా 5 సంవత్సరాలు అవ్వచ్చేమో. మీ రెడ్ బుక్ లాస్ట్ నెంబర్ పేజీ తిప్పేటప్పటికి 5 సంవత్సరాలు అవుతుందేమో. ఈ యాటిట్యూడ్ ని చిన్నతనం నుంచి పులిమి పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి కనుక రేపు అధికారంలోకి వస్తే నరసింహరావు గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన అమలుపరచడం మొదలు పెడితే 1 year లో 5 సంవత్సరాల రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరచగలుగుతాడు. సిలబస్ అంతా 1 year లో ఫినిష్ అవుద్ది. సిలబస్ 1 year లోనే సిలబస్ ఫినిష్ చేయగలుగుతారు. సిలబస్ 1 year లోనే ఫినిష్ చేస్తాడు. అన్ని ఎగ్జామ్స్ ఒకే రోజు, ఒకే సంవత్సరం, ఒకే రోజు, డే బై డే, అవర్ బై అవర్ ఎగ్జామ్స్ పెడతాడు. దానికి రిజల్ట్ ఏమి ఇవ్వాలో ఇస్తాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని సృష్టించి ఆ రాజ్యాంగం ద్వారా మీరు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన పద్ధతి, ప్రజలని ఊళ్ళలో ప్రజలని బయటకు నెడుతున్న పద్ధతి, ఈ పద్ధతి రేపొద్దున ఇంకొక రాజకీయ పార్టీ అడాప్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ విధంగా రాజకీయ పార్టీలు అడాప్ట్ చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీలో మూలాలను లేకుండా చేయాలి అని చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నాడండి. 11 సీట్లు వచ్చినాయి, పక్కన పెట్టారు. 11 సీట్లు వచ్చి పక్కనకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ పార్టీని నిర్వీర్యం చేయటంలో, ఆ పార్టీ వ్యక్తులను లోపల వేయటంలో, ఆ పార్టీ వ్యక్తుల్ని సర్వనాశనం చేయటంలో, ఆ పార్టీ కార్యకర్తలను చంపేయటంలో, ఆ పార్టీ కార్యకర్తలను ఊళ్ళోని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తే ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తే చెప్పండి? కాదుగా, మేము అసలు వాళ్ళందరినీ కొడతాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, వాళ్ళందరిపైన హెరాస్ చేస్తాం అని ఎలక్షన్లో హామీ ఇచ్చే వచ్చాం. రెడ్ బుక్ కూడా మా ఎలక్షన్ ప్రామిసే, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని కదా టీడీపీ చెప్తున్నమాట. మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చినప్పుడు రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే రేపొద్దున 2029లో కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు పరిస్థితి తప్పేంటంటున్నా నేను. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు కదా, నేను రాజారెడ్డి రాజ్యాంగం అని వాళ్ళు ప్లకార్డులు పెట్టేస్తున్నారు, రాజారెడ్డి రాజ్యాంగం అని ప్లకార్డులు పెడుతున్నారు, రప్ప అని ప్లకార్డులు పెడుతున్నారు. దానికే యాక్సెప్ట్ చేస్తున్నారేమో జనాలు బహుశా.
నేను అదే, దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దానికి కన్సెంట్ ఇచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కన్సెంట్ ఇచ్చేసారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే వ్యవస్థలో ఈ విధమైనటువంటి వ్యక్తులకు అధికారం వస్తున్నప్పుడు వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అదే వాళ్ళకి అధికారం ఇస్తున్నారు కదా ప్రజలు, అదే మనం అలాగే పోదాం, మనం అదే చేద్దాం ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు కూటమికి ఇచ్చారు సార్. చాలా పెద్ద మ్యాండేటు, వన్ సైడెడ్ విక్టరీ, 90%కు పైగా స్ట్రైక్ రేటు. జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ స్థాయిలో క్రౌడ్ ఎందుకు కనపడుతోంది? ప్రభుత్వం పైన వ్యతిరేకత కారణంగానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఏదో చేస్తామని చెప్పాడు కాబట్టి అందరూ వస్తున్నారు అనుకోవాలా? ఎందుకు నిజంగానే ఒక 80 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 9 గంటలు 9:30 గంటలు సమయం పడడం అంటే చిన్న విషయం కాదు కదా. అంత పబ్లిక్ గ్యాదరింగ్కి రీజన్ ఏంటి సార్? అంటే నేను అనుకోవటం ఏంటంటే పబ్లిక్ మాస్ లీడర్స్ కి ఎక్కువ కూడా ప్రయారిటీ ఇస్తారు రాజకీయాలు. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర కావచ్చు, లేకపోతే జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కావచ్చు, ఏదేమైనా కానీ ఆయనకి ఒక మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. అందులో అది యాక్సెప్ట్ చేస్తే బహుశా మాస్ లీడర్ ఇమేజీ బహుశా ఇంక వేరే నాయకుడికి ఎవరికి ఉండలేదనేది నాకున్న అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో బహుశా పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా చేశారు, ఆయన పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉందా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా అనేది డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు యాక్సెప్టెన్సీ లేదు ఆ విషయంలో, నో డౌట్. కానీ లీడర్షిప్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. సో లీడర్షిప్ ఆయనకి ఇప్పటికీ కూడా హీ హోల్డ్స్ 40% ఆఫ్ ఓటింగ్. మీరు అది మర్చిపోయారు. ప్రజలు ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలు రావడానికి ఒక రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటింగ్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. రెండోది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే నాకు తెలిసి సింగిల్ డిజిట్ టు డబుల్ డిజిట్ కి పరిమితం అయిపోతుంది కూటమి. షూర్ గా ఇప్పటికిప్పుడు జరిగితే ఈ రోజు రేపు సాయంత్రానికి ఎలక్షన్స్ అంటే కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతుంది. మాక్సిమం అయితే ఇంకో 1, 2, 11, 12, 13 దట్స్ ఆల్. సో అంత పాపం ఏం చేసింది సార్ కూటమి సర్కారు? సింగిల్ డిజిట్కి పడిపోయేంత వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంది? ఏం చేసుకుంది? ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు పెన్షన్లు ఇస్తున్నారు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అమ్మఒడి ఇస్తున్నారు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకేంటి అంటే సూపర్ 6 అనేది చాలా సీరియస్గా ప్రజల్లోకి చాలా హైప్ క్రియేట్ చేసినటువంటి కొన్ని పథకాలు సూపర్ 6 అని. ఇప్పుడు మీరు అమ్మఒడి ఇస్తున్నారని అన్నారు. 2024 జూన్ 11న మీరు ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత జూన్ 11 అంటే స్కూల్స్ ఇంకో 3-4 రోజుల్లో రీఓపెన్ అయిన తర్వాత 2024 అమ్మఒడి ఎవరివ్వాలి? ఆ గవర్నమెంట్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఇవ్వాలా, లేకపోతే శ్రవణ్ కుమార్ నరసింహరావు గారు ఇవ్వాలి? కొత్త ప్రభుత్వం నారా లోకేష్ ఇచ్చారా? ఇవ్వాల. ఆ 15,000 రూపాయలు తల్లిదండ్రులకు లాస్ ఎవరు భరించాలి? 10,000 కోట్లు దాదాపు. ఓకేనా? ఎవ్రీ మహిళకి 1,500 ఇస్తాము, ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టా, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. ఎవరిచ్చారు? ఇవాళ ఇస్తారో లేదో కూడా తెలియదు ఇప్పుడు, తెలుసా? మరి ఉచిత బస్సు ప్రయాణం ఎవరు చేశారు? మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇచ్చారు? ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ ఒక సిలిండర్ కూడా 1000 మందిలో 200 మందికో 100 మందికో ఇచ్చారు. మిగతా 800 మందికి ఎలిమినేట్ చేసి పడేశారు. ఆ ఒక సిలిండర్ ఈ రోజు వరకు లింగు అంట రాలా. ఎక్కడ అమలైంది అది? నిన్న కాక మొన్న తల్లి ఓడికి ఒక పథకం అమలు చేశారు. మరి వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ది 133 ప్రామిసెస్, 142 ప్రామిసెస్ విచ్ మేడ్ టు ది పబ్లిక్? రైతులు 2024లో రైతు భరోసా పోయింది. రైతుల భూములు, పంటలు, ఒక పక్క పంటలు వేసుకోవడానికి పరిస్థితి లేదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేవు. 2025లో అకౌంట్లో డబ్బులు లేవు. వాళ్ళకి భరోసా రావటం లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచలేదు. ఒక పెన్షన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా వెళ్తుంది తప్ప మీరు వీళ్ళు ఇస్తారన్న పథకాలు ఇవ్వాలన్నప్పుడు వ్యతిరేకత రాక ఇంకేమొస్తుంది నరసింహరావు గారు చెప్పండి? ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు. గ్రామంలో ఒక బ్రాందీ షాప్ ఉంటే ఇంతకు ముందు ఆ బ్రాందీ షాప్ పక్కన అటో ఇటో 2, 3 ఉంటే ఈ రోజున ఒక బ్రాందీ షాప్ కి ఈక్వల్ టు 50 బెల్ట్ షాపులు పెడుతున్నారు. కుటీర పరిశ్రమల్లాగా మందు నాటు సారాయి అమ్ముతున్నారు. కుటీర పరిశ్రమలాగా నాటు సారాయి అమ్ముకొని 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి 10 రూపాయలకి ఇంత బాటిల్ వస్తుంటే తాగి
10 రోజుల్లో హాస్పిటల్ పాలై చచ్చిపోతున్నారు. సో నాటుసారా విపరీతంగా తాగుతున్నారు, గ్రామాల్లో తాగుతున్నారు. సార్ మీరు అనుకుంటున్నారు నరసింహరావు గారు, మనకు సంబంధించినటువంటి ఒక పిల్లోడు, ఒక కొడుకు, తండ్రి కొడుకు ఇద్దరు కూలి పనికి వెళ్ళి వస్తే తండ్రి ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని కొడుకు ఒక హాఫ్ బాటిల్ తెచ్చుకొని ఇద్దరు కలిసి కూర్చొని అక్కడ మందు తాగుతూ ఉంటే కొడుకు భార్య అండ్ తల్లి మన తండ్రి భార్య ఇద్దరు కలిసి ఏమనుకుంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, దరిద్రం, ఈడు వాడు ఇద్దరు కలిసి తాగుతున్నారు, కొంప నాశనం చేస్తున్నారు అని ఎవర్షన్ రాదా? ఎవర్షన్ రాదా? వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు, మిర్చికి మన పాప అంట రైతు లేదు, పత్తి కొనే నాదులు లేడు, వరి కొనే నాదులు లేడు, ఒక్కరికి సబ్సిడీ రాలేదు, విత్తనాలు ఇంతవరకు రాలేదు, ఈ రోజు వాళ్ళకి పడాల్సినటువంటి డబ్బులు పడలేదు. రైతు బాగున్నాడా? ఎవరు బాగున్నారు చెప్పండి? రైతు బాగున్నాడా? విద్యార్థి బాగున్నాడా? ఉద్యోగాలు అన్నారు, ఒక ఉద్యోగం ఇచ్చారా ఈ రోజు వరకు? 3 లక్షల మంది వాలంటీర్స్ ని బయటకు పడేసినారు. వాలంటీర్స్ ఈ రోజు అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 3 లక్షల మంది, 2,40,000 మంది, రమారమి 60,000 మంది 10,000 రూపాయలు ఇచ్చి, వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి మీరు వాళ్ళని కంటిన్యూ చేస్తామని పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు దే మేడ్ జాయింట్ ప్రామిస్ టు ది యూత్. ఉగాది కానుక ఇచ్చారు. వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని దే మేడ్ ఏ ప్రామిస్ టు ది యూత్. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రావాలి. నారా లోకేష్ అడుగుతున్నా నేను, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? రైతులకు డబ్బులు ఇచ్చారా? తల్లులకు డబ్బులు ఇచ్చారా? మహిళలకు డబ్బులు ఇచ్చారా? విద్యార్థులకి, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మీరు అంటున్నారు కదా ఇప్పుడే సూపర్ 6 చాలా అద్భుతంగా అమలు జరిగిపోయింది, అమరావతి అద్భుతంగా డెవలప్ జరిగిపోయింది, పోలవరం చాలా అద్భుతంగా డెవలప్ అయిపోయింది, ఇంకా ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే? బహుశా నరసింహరావు గారు కనిపించింది నాకు తెలియదు ఆ డెవలప్మెంట్. ప్రశ్నలకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, నేను మీ ద్వారానే ప్రభుత్వాన్ని అడుగుతున్నా, చెప్పండి మరి ప్రజలకు సమాధానం చెప్పండి సార్. ప్రజలకి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రజల తరపు నేను అడుగుతున్నా, ప్రతిపక్ష పార్టీ దగ్గరికి ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తుంటే ఏం చేస్తారు? ఒక పక్క ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ మాకు బోనస్సులు. ఏమని బోనస్సులు? పొద్దున సాయంత్రం పోలీస్ కేసులు, తెలుగుదేశం నాయకులు వచ్చి చేతకారాలు, ఆడపిల్ల బయటకు వెళ్తే వస్తుందో లేని లాన్లెస్నెస్, రాజకీయ పార్టీల పరంగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఊళ్ళు ఎలిమినేషన్, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రం ఇట్లా సర్వనాశనం అయిపోతుంటే ఏ తల్లిదండ్రులు, ఏ కుర్రోడు, ఏ పిల్లోడు, ఏ విద్యార్థి, ఏ మహిళ మీకోసం సంతోషంగా ఉండగలదు చెప్పండి? సో శాంతి భద్రతలకు సంబంధించిన కాబట్టి జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు వస్తున్నారు అంటే నథింగ్ బట్ హీస్ అ మాస్ లీడర్ అగైన్స్ట్ ది గవర్నమెంట్. పీపుల్ షోస్ దేర్ గ్రీవియన్సెస్ అగైన్స్ట్ ది గవర్నమెంట్. వాళ్ళ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి. అరే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రామిసెస్, పవన్ కళ్యాణ్ ఇస్తానన్న పరిపాలన ఒక్క ప్రామిస్ కాదు కదా. గాప్చూప్ సంబార్బుడ్డి మొత్తం వెళ్ళిపోయి వీరమల్లి షూటింగ్ లో కూర్చున్నాడు. పిఠాపురం ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? వస్తుంది పిఠాపురం హిస్టరీ, కంగారు పడకండి. అసలు పిఠాపురంలో ఎన్ని డెవలప్మెంట్లు, ఎన్ని యాక్టివిటీస్ జరిగినాయి, పంచాయతీరాజ్ నిధులు ఎన్ని డెవలప్ చేశారు, ఎన్ని లైట్లు వేశారు, పంచాయతీకి ఎన్ని నిధులు అని చెప్తే గాప్చూప్ సంబారబుట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాక్కుని పారిపోతున్నారు అధికారులు. అవునా? నేను అడిగినా, నేను వస్తుంది కంగారు ఏం లేదు, స్టేట్ కమిషన్ లో అపీల్ చేశాము, ఇన్ఫర్మేషన్ మొత్తం తెప్పిస్తా, పవన్ కళ్యాణ్ జాతకాన్ని ప్రజల ముందు పెడతాం. ఏమన్నారు? పిఠాపురం భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యున్సీ చేస్తావా పిఠాపురాన్ని? దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు చూడడానికి అని చెప్పారు. అన్ని ప్రాంతాల నుంచి అక్కడికంట పిఠాపురం ప్రజలంటే పవన్ కళ్యాణ్ దర్శించుకోవడానికి వస్తారంట. ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు సమాధానం చెప్పడం పిఠాపురం ప్రజలు. పిఠాపురంలో హాస్పిటల్ ఎన్ని కట్టారు, పిఠాపురంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు, అర్బన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు, అర్బన్ హౌసింగ్ ఎన్ని చేశారు, ఉడా ఇళ్ళు, హట్కో ఇళ్ళు ఎన్ని కట్టారు, ఎంత డెవలప్మెంట్ జరిగింది, పంచాయతీకి నిధులు ఎన్ని ఇచ్చారు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఎన్ని రోడ్లు వేశారు, మొత్తం జాతకం వస్తుంది. కంగారేం లేదు, జాతకం ప్రజల ముందు పెడతాం కదా. ఊరక డిబేట్ లో కూర్చొని ఊరికే మా 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 వీర మహిళలు జనసేన నాయకులని చెప్పుకోవటం కాదు. ఆయన వీరమల్లి షూటింగ్ లో ఉన్నాడంటే ఒక నెల నుంచి, కనుక్కోండి ఎక్కడున్నారు. కనపడలేదు, కనపడటం లేదని ఒక యాడ్ వేసి ఉండండి, ఆ వీరమల్లి షూటింగ్ లో వెళ్ళిపోయి ఉన్నాడు. ఇట్లాంటి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి అధికారంలో కూర్చోబెడితే వీరమల్లి షూటింగ్ లను, రాచమల్లి షూటింగ్లు చేసుకోక ఇంకేం చేస్తారు? రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారండి.
సార్ మీరేం ప్రభుత్వం వ్యతిరేకత కారణంగా ప్రజలు బయటకు వస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కొంతమంది రౌడీ మూకల్ని పోగేసుకొని రాష్ట్రం పైన ఒక దండయాత్రలాగా చేస్తున్నారు. ఇటువంటి రౌడీ మూకల తోకలు కత్తిరిస్తాం. మా కార్యకర్తలు జనం దగ్గరికి వెళ్తున్నారు, జనం దగ్గరికి వెళ్తున్న మా కార్యకర్తలను ఎవరైనా వైసీపీ వాళ్ళు వచ్చి ఏమైనా అడిగితే వాళ్ళను తాట తీస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సార్ సారీ, ముఖ్యమంత్రి ప్రభుత్వం ఫెయిల్ అయిన కారణంగా జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకి జనాలు వస్తున్నారు, ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్తున్నారు మీరు చెప్తున్నారు. కానీ ఆ జనాలంతా కూడా రౌడీ మూకల్ని జగన్మోహన్ రెడ్డి వేసుకొని రాష్ట్రం పైన దండయాత్రలాగా వెళ్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. మనం అక్కడికి ఎప్పుడు పొంగునూరులో వేసుకొని వెళ్ళిందేమో కార్యకర్తలనా, జగన్మోహన్ రెడ్డి వేసుకొచ్చిందేమో రౌడీ మూకలనా? పొంగనూరులో రాళ్లు రువ్విందేమో పోలీసులా, ఇక్కడ రాళ్లు రువ్విందేమో వైఎస్ఆర్సీపీ నాయకులా? ఇలా ఉంటాయి మాటలు. మనం కాస్త వయసు పెరిగింది, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాం. రాజకీయ విమర్శ ఏది, వాస్తవ విమర్శ ఏది అనేది కొంచెం మనం కూడా ఆలోచించుకొని చేయాలి. నిజంగానే రౌడీ మూకలను వేసుకొని పెడితే మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్? రౌడీ మూకలు అక్కడ దాకా వచ్చాయంటే గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్ అని అడుగుతున్నా నేను. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? రౌడీ మూకలు అక్కడ దాకా వచ్చారు అంటే రౌడీ మూకలని మీరు చెప్పారు కదా. జడా శ్రవణ్ కుమార్ వచ్చాడు అక్కడికి, నా మీద ఒక 5 కేసులోనే నేను రౌడీ షీట్ని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి జడా శ్రవణ్ కుమార్ నువ్వు వెళ్ళటానికి లేదా, నువ్వు రౌడీ షీటు, నీ మీద 5 కేసులోనే, నువ్వు ఇట్లాంటి మీటింగ్లోకి వెళ్ళటానికి లేదని అరెస్ట్ చేసుకో, ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకో. యూ హ్యావ్ ఎవరీ రైట్ కదా. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా ఏంటి? నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా ఏంటి? మీరేమన్నా సినిమాలో వేసుకొని ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చున్నారు ఏంటి మీరు? మీ అబ్బాయి అడ్మినిస్ట్రేషన్ చేయండి. ఆయన అంటే ఎటు షూటింగ్కి వెళ్ళాడు, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా మీరే కదా చూడాల్సింది. చూడండి, ఆ సినిమాలు వేసుకొని చూడండి. కాదు సార్, ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్లా కనపడుతోంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలకు కావచ్చు, భారతీయ జనతా పార్టీ జనసేన కొంచెం దూరంగా ఉంటున్నాయి అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. మొన్నటి ఉత్సవాలు, 1 ఇయర్ ఉత్సవాల్లో పెద్దగా కనపడలేదు వాళ్ళు. వెన్నుపోటు దినోత్సవం సార్. నేను అడుగుతున్నాను నరసింహరావు గారు, ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటే నల్లగా కనపడతా, మీరు అద్దంలో చూసుకుంటే తెల్లగా కనపడతారు. అంటే ప్రపంచానికి ఎలా కనపడినా కూడా మనం ఎలాగున్నాం మన అద్దం మనకు చెప్తుందిగా కదా. పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు నేను చెప్పకపోయినా పవన్ కళ్యాణ్కి తెలుసు, భారతీయ జనతా పార్టీకి తెలుసు, తెలుగుదేశానికి తెలుసు. వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చే మనుషుల, ప్రతిపక్ష నాయకుడికి అంత ఎందుకు సపోర్ట్ వస్తుంది, మన మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు కదా. ఎందుకు కూటమి ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు? వీళ్ళు ఏ మాత్రం మాట్లాడినా భారతీయ జనతా పార్టీ అరే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సింది మీరే కదా అంటాం మనం. అవును అవును, మీరు అందుకనే క్లవర్ గా దే డిడ్ంట్ టచ్ మేనిఫెస్టో. అవును, టచ్ చేయలేదు ఆ రోజు. దే డిడ్ంట్ టచ్ మేనిఫెస్టో, దే వర్ నాట్ పార్ట్ ఆఫ్ ది మేనిఫెస్టో బికాస్ బీజేపీ నోస్ ప్రెటీ వెల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో మనం పట్టుకున్నామంటే దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మన మీదకి వస్తుంది. కాబట్టి మనం పట్టుకోవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పట్టుకుని జాయింట్ గా దే మేడ్ ఎ ప్రామిస్ టు ది పీపుల్. ఇప్పుడు ఈ ప్రామిస్ ని నిలబెట్టించగలకపోతే నాలాంటి వాడు ప్రశ్నిస్తున్నాడు కదా, లేకపోతే మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, లేకపోతే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కదా. సమాధానం లేదు. ఎందుకు లేదు సమాధానం? ఏమయ్యా 2024లో తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు భయ, ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఎందుకు ప్రామిస్ చేశారు మీరు మేనిఫెస్టోలో అని అన్నావు అనుకో, 10,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి రావాలి? కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు లేవు. మన డిపార్ట్మెంట్ లో బ్లీచింగ్ పౌడర్ అట్లా చల్లడానికి డబ్బులు లేవు. మరి మనమేమో కొండల కోతలు కోసేసాము, మనమేమో అద్భుతంగా చేసేస్తాము, తోడ్చేస్తాము, నరికేస్తాం, పొడి చేస్తాం, పిడి చేస్తాం అన్నాం. మనం ఎక్కడ చూస్తేనేమో బ్లీచింగ్ పౌడర్ కి డబ్బులు లేవు. ఇప్పుడు మన ఇంటికి ఏమైనా రంగులు వేసుకుందామంటే పాపం ఏదో ఆయన ఇంటికి రంగులు వేసుకోవడానికి ఒక 50 కోట్లు 100 కోట్లు గ్రాంట్ చేసుకున్నాడు ప్రజల డబ్బులతోటి.
సో రాష్ట్రంలో అమలుపరచాల్సినటువంటి ప్రాజెక్టులు, చేయాల్సినటువంటి ప్రాజెక్టులు, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసులు అమలుపరచాలి అంటే ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత వచ్చేసింది. ఈ వ్యతిరేకత వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం విజయోత్సవాల్లో పార్ట్ అయినప్పటికీ, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పటికీ, ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం అయినప్పటికీ రేపొద్దున ప్రజలు మనల్ని కూడా చేతికరించుకుంటారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు గడప గడపకి వెళ్ళమనండి, పవన్ కళ్యాణ్ ని లేకపోతే జనసేన కార్యకర్తలు వెళ్ళమనండి, నీ దమ్ముంటే నీ ఛాలెంజ్ చేస్తున్నాను. వీళ్ళ వెళ్ళి ప్రజల చేత్కారాలు ఎదుర్కోకుండా ప్రజల ఆశీర్వాదాలతో గనక ఒక 100 ఏళ్లలో వీళ్ళకి 10 ఇళ్ళు ఆశీర్వదించినా నేను ఇంకోసారి జనసేన గురించి, తెలుగుదేశం గురించి మాట్లాడు. అంత వ్యతిరేకత ఉంది. నేను ఇప్పుడు చెప్పిందే సార్, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి 164 ప్రామిసెస్, మేనిఫెస్టో ప్రామిసెస్, సారీ 143, 143 అంటారు, ఐ లవ్ యూ అంటారు. 143 ప్రామిసెస్ లో నాట్ ఈవెన్ 3 ప్రామిసెస్ దే ఫుల్ఫిల్డ్. ఓకే ఓకే. మరి ఎట్లా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు? రేపొద్దున వాళ్ళు హౌ దే విల్ బి అ పార్ట్ ఆఫ్ కూటమి. సో దూరంగా ఉంటున్నారు అంటే ఏమని అర్థం? మనకెందుకులే టీడీపీ పైన దోసేద్దామనా, లేకపోతే సమయం వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళిపోదామనా? ఆ వ్యతిరేకత మనమే తీసుకోవడం ఎందుకనా ఏంటి? పెళ్ళయింది సార్, కొత్త కాపురం, కొత్త మురిపం బాగుంది కొన్ని రోజులు. సో కొన్ని రోజులు కొత్త కాపురం బాగానే గడిచింది. మెల్లగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు మొదలైనవి. ఒకళ్ళు బాత్రూంలోకి వెళ్తే ఇంకొకళ్ళు మొబైల్ చెక్ చేసుకుంటున్నారు, ఇంకొకళ్ళు బయటకు వెళ్తే ఇంకొకళ్ళు జీపీఆర్ ట్రాకర్ పెట్టుకుంటున్నారు. ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు, కొత్త ఎగ్జాంపుల్స్. ప్రజలకు అర్థం కావాలి కదా. చెక్ చేసుకుంటున్నారు. ఇంకో 1 ఇయర్ పోతుంది, ఎక్కడో చోట ఎవిడెన్స్ తోటి దొరుకుతారు. దొరికిన తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. గొడవల తర్వాత జ్యుడిషియల్ సపరేషన్ అవుతుంది. జ్యుడిషియల్ సపరేషన్ తర్వాత ఇంకొక 6 నెలలో 3 నెలలో పోయిన తర్వాత ఇక నువ్వు నేను కలవటం అసము అనుకుంటారు. దానికి ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటారు. సో ఖచ్చితంగా డైవర్స్ దాకా వెళ్తారు. ఇవన్నీ కూడా రేపొద్దున జరగబోయేదానికి ఇండికేషన్స్. ఎందుకు అంటే ఇండికేషన్స్, ఇప్పుడు సార్ ఒక పెద్ద మొక్క ఉంది సార్, ఆ మొక్క పక్కన చిన్న మొక్క ఉంది సార్. ఈ పెద్ద మొక్క, ఈ చిన్న మొక్క పెరగదు, పెద్ద మొక్క తరగదు. 40 సంవత్సరాలు చరిత్ర తెలుగుదేశం పార్టీ తగ్గదు, 10 సంవత్సరాల జనసేన పెరగదు. ఎందుకు పెరగదు అంటే ఈ మొక్క నీడలో ఇంకొక మొక్కను పెరగనివ్వదు, న్యాచురల్ గానే. సో పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నీడలో ఉన్నంత వరకు మనం పెరగము. సో తెలుగుదేశం పార్టీతో వీలైనంత వరకు తెగదెంపులు చేసుకుని బయటికి రావాలి. అలా రాలేకపోతే మనం బ్రతకలేము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా రేపొద్దున జనసేనతో కలవకపోతే మనకి కొంత ఓట్లు పోతాయేమో అన్న ఆలోచనతో. సో దేర్ మే బి సో మెనీ థింగ్స్ మే హ్యాపెన్ tomorrow or day after tomorrow, I don't know. I cannot anticipate everything, but thing is వీళ్ళ రాజకీయ పోరాటంలో, రాజకీయ చతురతలో, రాజకీయంగా నేను బతకాలా నువ్వు బతకాలన్న ఆలోచనలు అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చచ్చిపోతున్నారు. అది అన్ఫార్చునేట్. రాష్ట్రం అధోగతి పాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటం, భారతీయ జనతా పార్టీ చేయాల్సినటువంటి పనులు చేయటంలా ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కుంటుపడిపోతుంది. ఇప్పుడు మీరు 16 మంది కలిసి, ఒక తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఒక పాపను రేప్ చేసిన కేసులో ఏ ఒక్కళ్ళైనా పరామర్శించారా? ఆ పాపకి ఒక పాపకు భరోసా ఇచ్చారా? ఒక పాపని నిన్న కొట్టి చంపేసేస్తే ఆ పాపకు భరోసా ఇచ్చారా? సో భరోసా ఇవ్వలేని కార్యక్రమంలో రాష్ట్రంలో ఇన్ని వేల ఇన్సిడెంట్లు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో కనీసం ₹1 పెట్టుబడి పెట్టడానికి 10 మంది రాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు చేతులెత్తేసి మీ రాజకీయ ప్రయోజనాలతోటి రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ ని తాకట్టు పెడుతున్నారు అనేది నా బాధ. మీరు ఉంటారా, సస్తారా, పార్టీలు ఉంటాయో పోతాయో మాకు సంబంధం లేదు. స్టేట్ ఇంట్రెస్ట్ ఈజ్ అట్ స్టేక్. సో ఓవరాల్ గా ఈ 3 పార్టీలు ఖచ్చితంగా ఇప్పుడు జ్యుడిషియల్ సపరేషన్ లో ఉన్నాయి. సో బహుశా నేను అనుకోవటం జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీకి చెక్ పట్టే అవకాశం అయితే ఉంది. అది అతి త్వరలో ఉంటుందని అయితే నేను భావించగలను. ఓకే, చివరిగా మీ నోటీస్కి వచ్చిందో లేదో, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఓ కార్యక్రమంలో సర్పంచ్ని డయాస్ మీదకి పిలిచి ఆయన ఎస్సీ అని తెలిసిన తర్వాత వదిలే అక్కడే కాళ్ళ దగ్గర నిలబడని నించోబెట్టడం చూసా. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది, చాలా ఆవేదన కలిగింది.
ఎందుకు ఎందుకు సార్ ఎందుకు అన్ని ఎందుకు వచ్చినాయి మీకు? ఎందుకు వచ్చినాయి అంటే దళితుడైతే డయాస్ ఎక్కడానికి పనికిరారా? దళితుడైతే గుళ్ళో ప్రోగ్రామ్కి రావాల్సిన అవసరం లేదా? దళితుడు అని చెప్పగానే ఎమ్మెల్యే ఎట్లా అయిపోతాడు పైకి పిలవకుండా? సర్పంచ్కి కులంతో గుళ్ళోకి డయాస్ల మీదకి అలౌ చేయడానికి ఏమైనా రాజ్యాంగం కొత్తగా ఉందా? సనాతన ధర్మం చెప్పిందా డయాస్ల మీదకి దళితులను పిలవద్దని? భారతీయ జనతా పార్టీ రూలా, రాజ్యాంగం కాదా? అదే దట్ ఈస్ వాట్ మీ క్రేవింగ్ నాకు అర్థమైంది. మీ క్రేవింగ్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీరు దీన్ని ఖండించారు. సార్ మీ దృష్టికి రానివి కొన్ని వేల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి రాష్ట్రంలో. కొన్ని వేల ఇన్సిడెంట్స్. ఇప్పుడు తెనాలిలో ఆ విధంగా 3 యువకుల్ని అరికాళ్ళ మీద కొట్టినటువంటి సిఐ మీద యాక్షన్ ఉందా సార్ ఈ రోజు వరకు? జీరో. హీరోలు వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో. హోంమంత్రి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏంటి కదా? సుధాకర్ను బెడరెక్కల వెరగదీసి కట్టినటువంటి వాళ్ళకి వీళ్ళ తెనాలిలో కొట్టినట్టు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నిందితుల, దోషుల, డాక్టర్ల, లాయర్ల నేను మాట్లాడట్లా. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు మనుషులు ఫస్ట్. ఎందుకు హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏ మనిషిని రోడ్డు మీద శిక్షించే రాజ్యాంగం మనకు లేదు. వాళ్ళు ఈవెన్ కన్విక్షన్ పడితే వాళ్ళని జైలుకి తీసుకెళ్లాలి తప్ప కొట్టే హక్కు మీకు లేదు, పోలీసులకి లేదు. సో ఇప్పుడు సుధాకర్ను కొట్టిన పోలీసులకి వీళ్ళకి ఏంటి తేడా? మరి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయమని అనిత ఎందుకు పిటిషన్ వేసింది హైకోర్టులో? సుధాకర్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయమని ఎందుకు వేసింది? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పడింది? ఆ పోలీసులు ఎందుకు సస్పెండ్ చేశారు గత ప్రభుత్వం? మరి ఇప్పుడున్నటువంటి పోలీసులకు కితాబ్ ఎలా ఇస్తున్నావు నువ్వు? అంటే ఈ కొట్టించిన ప్రతి ఇన్సిడెంట్స్ కొన్ని వందల వేల ఇన్సిడెంట్ మన దృష్టికి రావటంలా. అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటో రెండో సమాజంలోకి వచ్చినప్పుడు మనం దాని మీద చర్చ చేస్తున్నాం. దీని గురించి మీరు బాధపడటాన్ని నేను హర్షిస్తున్నా. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు పిఠాపురంలో ఒక దళిత సమాజం మొత్తాన్ని వెలేసి మీరు ఇక్కడ రావద్దని అన్నారు. ఈ 2 రోజుల తర్వాత ఎవరైతే ఏ గ్రామాన్ని అయితే వెలేసామో అంటున్నారో ఆ గ్రామం వాళ్ళు వీళ్ళతో రాజీ పడిపోయి మా గ్రామానికి ఎవరు రావద్దు, మేమంతా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అని చెప్పారు. అవును అవును. నా ఫూల్స్ ఎవరయ్యారు అంటే మాట్లాడిన వాళ్ళు ఫూల్స్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు దళితులు కాబట్టి ఆయన రావద్దు అని ఎవరినైతే రావద్దు అన్నాడు ఆయన హ్యాపీయే. ఎందుకంటే రేపొద్దున ఆ ఎమ్మెల్యే గారు ఈయన పిలిచి సారీ చెప్పడం, రేపొద్దున ఇంకేదో పదవి ఇచ్చేస్తారు కానీ ఆయన హ్యాపీగానే ఉంటారు. ఈ సమాజంలో ఈ మార్పు అనేది, ఎందుకంటే నేను ఈ సమాజాన్ని చాలా లోతుగా చూసినటువంటి వ్యక్తిగా నా లోపల నుంచి వ్యక్తపరుస్తున్న బాధ సార్. చాలా చూసుంటారు ఇటువంటి ఇన్సిడెంట్స్. అవును, కొన్ని వేల ఇన్సిడెంట్లు. ఏ బాధితుల కోసమైతే మనం పోరాడతామో కాంశీరామ్ గారు చెప్పినట్టు ఆ బాధితులే మనకు శత్రువులు అవుతారు. సో ఇప్పుడు మనం ఇలాంటి అంశాలు జరగకూడదని కోరుకున్నాం. కానీ జరిగిన సందర్భంలో మనం ఇలాంటివి ఇంకా జరుగుతాయన్నా ఈ సమాజానికి సిగ్గు వస్తుందేమని నేను ఆలోచన చేస్తాను. చైతన్యం వస్తుందేమో, పెద్ద చర్చ జరిగితే ఇంకా రావాలి, చైతన్యం రావాలి, ఇంకా సిగ్గు రావాలి ఈ సమాజానికి, ఈ కమ్యూనిటీలకి ఇంకా రావాలి. ఇలా వచ్చిన రోజునే ఇట్లాంటి దుర్మార్గులకు ఓట్లేయకుండా ఇలాంటి దుర్మార్గులకు ఓట్లేసి వాళ్ళ కింద చెప్పులు మోసుకుంటూ కూర్చోకుండా మనకంటూ ఒక స్వతంత్రత వస్తుందని ఆలోచన చేస్తారు. రాజకీయంగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్న వాళ్ళని తప్పుపట్టడంలా లేకపోతే ఇంకొకరిని తప్పుపట్టడం లేదు. బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్నో లేకపోతే తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేనో వాళ్ళకి ఇష్టపడి వాళ్ళు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ప్రశ్నించడానికి మనమెవరు సార్? మనం అయ్యో పాపం ఇలా జరుగుతుంది కమ్యూనిటీ అని ఎక్స్ప్రెస్ చేయటం వరకు మాత్రమే నా బాధ్యత. బహుశా మిగతా వాళ్ళు దీన్ని ఖండిస్తారా? వాట్సాప్ గ్రూపులో ఎలా తయారైందంటే వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకొని వాట్సాప్ గ్రూపులో తిట్టుకోవటానికి వరకే పరిమితం అయిపోయింది. తర్వాత మళ్ళీ బయట చేతులు దులిపేసుకుని అయిపోయింది అనుకుంటున్నాం. అంతే, ఇంకా అమ్మయ్యా 4 మెసేజ్లు పెట్టేసాం, హ్యాపీ, ఇంకా వెళ్ళిపోయి అన్నం తినేసి పడుకుందాం ఇంకంతే. మళ్ళీ రేపొద్దున అంబేద్కర్ జయంతి అప్పుడు అంబేద్కర్కి అందరు పోటీ పడి దండలేదు, మళ్ళీ అంబేద్కర్ వర్ధంతికి పోటీ పడి విగ్రహాలు పెడతాం. దట్స్ ఆల్. అంబేద్కర్ రాజ్యాంగం మాత్రం అమలు చేయాలి. అంబేద్కర్ రాజ్యాంగంలో మన హక్కుల గురించి ఫైట్ చేద్దామా సంఘటితంగా? నో, ఫైట్ చేసే అవకాశం లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు రఘురామ కృష్ణరాజు ఉన్నాడు. రఘురామ కృష్ణరాజు ఆయన
విగ్రహాలు మొత్తాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గరుండి లేపేపిచ్చేశారు. ఏ సమాజం స్పందించింది? ఏ సమాజం మాట్లాడింది? రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు మీరు అడగండి, మీకు ఇంటర్వ్యూ ఇస్తాడేమో నాకు తెలియదు. ఆయనకి పదవి రాలేదు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినారు, అద్భుతంగా ఇంటర్వ్యూ చేసినారు. మీరు ఇప్పుడు అడగండి, ఎందుకులేండి అంటారు. అంటే సమాజం ఎలా తయారైంది అంటే అవసరం కోసం, ఆపర్చునిటీ కోసం సమాజం ఇంకొక సమాజాన్ని వాడుకోవటానికి అలవాటు పడిన ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ నిమిత్త మాత్రలుగా ఉండి బాధపడటం తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతకటం కరెక్ట్ అని నేనైతే అనుకుంటాను. కాదు, మీలాంటి వాళ్ళు ఆ నిస్సహాయత వ్యక్తం చేయొద్దు దయచేసి. మీలాంటి వాళ్ళు ఫైట్ చేయాలి. నేను చంద్రశేఖర్ కూడా అధికారులు కంప్లైంట్ చేసినట్టుగా విన్నా, ఇందాక ఏదో చూసా, ఆ సర్పంచ్ చంద్రశేఖర్ కూడా అధికారులు కంప్లైంట్ చేసినట్టు విన్నా. సో మంచిదే, ఖచ్చితంగా ఆయన అలాంటి వాళ్ళ వెనుకుంటాం. అటువంటి వాళ్ళందరికీ మీరు కేర్ ఆఫ్ అవ్వాలి, ఫైట్ చేయాలి, అటువంటి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం సమయంకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జడ శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి DHT.